కూటమి సర్కార్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి నాయకులు మతపర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. దేవాలయాలపై చర్చలు చేస్తూ 2 ఏళ్లుగా అభివృద్ధి పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. అనకాపల్లిలో 100 కోట్లు విలువైన భూమిని ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా ఈ మతపరమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఆలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇలాగా రకరకాలైనటువంటి అంశాలని చర్చలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క చేస్తూ మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఈ మతపరమైన